ఫ్రెండ్స్, సినిమా ఒక వినోదాత్మక వెండితెర వ్యవహారం, వినోదాత్మక కాలక్షేప సందేశాత్మక ప్రయోగం. కానీ దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయ అంశాలను తెరపైన చూపించి అందులో అనుచితమైనటువంటి వ్యవహార శైలిని లేదా సందర్భాలని సన్నివేశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి సినిమా ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. రాజకీయ సినిమాలు కూడా తీయకూడదని ఎక్కడ అంటలేదు. రాజకీయ సినిమాలు చాలా హిందీలోనూ వచ్చాయి, ఇతర భాషల్లోనూ వచ్చాయి, తెలుగులో కూడా వచ్చాయి. కానీ దాంట్లో నిజాలు చూపించాల్సినటువంటి అవసరం, అగత్యం చాలా ఉంది. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఒక సినిమాని తెలుగుదేశం రూపొందింపజేసింది. ఆ సినిమాలో ఎన్ని అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాలు తెర మీదకి ఎక్కించారంటే నైత్యము, నీచకరమైనటువంటి కూడా ఎక్కించారు. అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా, మహిళల్ని కూడా లాగి వారికి లేనిపోని అనేక రకాల సంబంధాలు అంటగట్టి ఇంత నీచానికి తెలుగుదేశం దిగజారిందంటే, తెలుగుదేశం ఎంతకైనా దిగజారి ఎన్ని నీచ కృత్యాలైనా చేసి ఎన్ని అబద్ధాలైనా ఆడి ఈవెన్ కాషాయంతో కూడా అంటగాగి పదవి కోసం, గద్దె కోసం ఏది చేయటానికైనా తెగిస్తుందని అర్థమైపోయింది. ఎందుకు ఆ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఆ సినిమాలో వైఎస్ కుటుంబాన్ని గురించి చర్చిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్లాగా చిత్రీకరించి ఆయన భార్యని అనవసరంగా చిత్రంలో లాగారు. ఆయన భార్యకు అసలు ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె రాజకీయాలకు దూరంగా తన కార్యక్రమాలతో చేసుకుంటున్న, గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న, అనవసరంగా ఆమెను ఆ సినిమాలో లాగి అనుచితమైనటువంటి అక్రమ సంబంధాలు అంటగట్టి నీచమైనటువంటి కార్యకలాపాలు అందులో చూపించారు. ఎందుకు ఇంతగా దిగజారాల్సి వస్తుంది? కేవలం రాజకీయాల కోసం, మీ గద్దె కోసం, మీ రాజకీయ ప్రాబల్యం కోసం ఇంతగా దిగజారాల? ఇలాంటి పనే మరి ఇటు వైసీపీ కూడా చేయాలనుకుంటే చాలా రాజకీయాలు బయటకు వస్తాయి, చాలా కార్యక్రమాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, చాలా సంబంధాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకోగలదా టీడీపీ? అప్పుడు గగ్గోలు పెడుతుంది కదా. మరి ఇప్పుడు వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉందంటే, ఎన్నికల సమయంలో అనవసరమైనటువంటి న్యూసెన్స్ చేసుకోకూడదు, ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు విఘ్నులు కాబట్టి, ఎవరైతే తెలుసు కాబట్టి. ఇవాళ వివేకానంద రెడ్డి మరణం తర్వాత హూకిల్డ్ బాబాయ్ అంటూ ఒక రాజకీయ సందేశాన్ని ప్రజల్లో పంపడానికి నీచమైన దిగజారుడికి పాల్పడింది చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రరత్నం. వీళ్ళు హూకిల్డ్ బాబాయ్ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళి సాధించింది ఏంటి? 2019లో తెలిసింది కదా. ఇప్పుడు కూడా అదే రకమైన నినాదాలతో ముందుకెళ్తూ చిత్రాన్ని కూడా నిర్మించారు. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చేయగలిగింది ఏంటంటే, వైఎస్ కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సోదరిని, అలాగే వివేకానంద రెడ్డి కూతురిని తమ వైపు తిప్పుకోగలిగారు, తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోగలిగారు. ఈ సినిమా విషయంలో కూడా డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కూతురు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో చూపించింది చాలా తక్కువే, ఇంకా ఉంది అని. అదే రకమైన కామెంట్ని తీసుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వైరుధ్యాలు, వీటన్నిటి మీద నిజంగా సినిమా తీస్తే మీరు తట్టుకోగలరా? మీరు మీ తండ్రితో దాదాపుగా 6-7 సంవత్సరాలు, చనిపోయే వరకు 6 సంవత్సరాలుగా కనీసం మాట్లాడలేదన్న విషయం ప్రపంచానికి తెలుసు కదా. మీ తండ్రికి ఉన్నటువంటి రకరకాల సంబంధాలు, బాంధవ్యాలు ప్రపంచానికి తెలుసు కదా. మీ తండ్రి ఎందుకు చనిపోయాడన్నది కూడా ప్రపంచం మొత్తం ఇప్పుడు కోడైకి వస్తుంది కదా. ఎవరు చంపారన్న విషయాన్ని కూడా రకరకాల, మన జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో చెప్పాడు. ఆయన్ని ఎవరు హత్య చేశారో
ఈ జిల్లా వాసులందరికీ తెలుసని. అంటే ఎవరి పాత్ర ఎంత ఉందనేది కూడా బహిరంగ రహస్యం. మీరు సాక్షాత్తు మీ తండ్రితో అండగాగినటువంటి జంటగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని ఎన్ని విధాల చిత్రహింసలు పెట్టారు. లేదా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమనో, లేదా అవినాష్ రెడ్డి పేరు చెప్పమనో ఎంతగా వేధించారు అతన్ని. చివరికి అతని కుటుంబం మీద కక్ష కట్టి అతని కొడుకు పెళ్లిని కూడా ఆపించారే. ఎంత ఎంత నీచానికి దిగజారినట్టు. అంతేకాదు, మీరు అందులో హత్యకు సంబంధించి తప్పించుకు తిరగడం కోసం ఒక పక్క ఢిల్లీ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్న ఒక రాజుగారిని రంగంలోకి దించారు. అట్లాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరినటువంటి ఒక ఎంపీ, కడప జిల్లాకు చెందిన ఎంపీని కూడా రంగంలోకి దించారు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయల చేతులు మారాయన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అందులో నిజానిజాలు ఎంతో తెలియదు. కానీ సిబిఐ అధికారులను మాత్రం ఒకటికి ఇద్దరు ముగ్గురిని మార్చాల్సి వచ్చింది. మొట్టమొదట చేసినటువంటి అధికారి సుధా సింగ్ అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేట్ చేసి కారకులు ఎవరో తేల్చిన తర్వాత నిజాలు బయటపడబోతున్న సందర్భాల్లో ఆమెను అనవసరంగా మార్చారు. ఆ తర్వాత వచ్చిన అధికారిని మార్చారు. ఆ తర్వాత మూడో అధికారిని మీరు కోరి తెచ్చుకొని మీకు కావాల్సిన వచ్చినట్టుగా ఛార్జ్షీట్లు వేయించారనేది అభియోగం. ప్రజలందరూ చెప్తున్నది అదే, అనుకుంటున్నది అదే. ఇంతగా మీరు ఎందుకు ఈ విధమైన రాజకీయాలకు మాట్లాడుతున్నారన్నది ప్రజలకు అర్థమైపోయింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి సోదరి కూడా, సాక్షాత్తు ఆయన తోడబుట్టిన సోదరి కూడా రాజకీయ లబ్ధి కోసము, ఆస్తుల కోసము, మరొకటో జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ మీతో చేతులు కలిపి ఆమె వాళ్ళ రాజకీయ రంగంలో నిలబడ్డారు. కానీ ఇంత మాత్రం ప్రజలకి విచక్షణ ఉండదని మీ అభిప్రాయమా? ప్రజలకి ఏమాత్రం విచక్షణ ఉండదు, కనీసం వాళ్ళకి ఆలోచించే శక్తి కూడా ఉండదు, ఏమి ఆలోచించలేదు అనేది మీ అభిప్రాయం కావచ్చు. కానీ ప్రజలు చాలా విఘ్నులు, ఓటర్లు చాలా విఘ్నతతో తమ నిర్ణయం తీసుకుంటారు. చాలా రకాలుగా, చాలా ఆస్పెక్ట్స్లో ఆలోచించి ఓటింగ్ చేస్తారు. ఇది ఇక్కడ కాదు, భారతదేశం మొత్తంలో అనేక సందర్భాల్లో ఈ రకమైనటువంటి విఘ్నత ప్రదర్శించిన ఓటర్ల నిర్ణయం సరైనదని చాలా సందర్భాల్లో నిరూపించబడింది. అందున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఓటర్లు చాలా విఘ్నతతో తమ నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఆయన పాలన ఏంటో, ఆయన వ్యవహార శైలి ఏంటో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అట్లాగే సాక్షాత్తు ఆయన సోదరి మాట్లాడుతున్న మాటలేంటో, ఆయన మరో సోదరిగా సునీత మాట్లాడుతున్న మాటలేంటో ప్రజలందరికీ దాదాపుగా అర్థమైపోయింది. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మాట తీరు, వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఎందుకింత ఉలికిపాటు, ఎందుకు వాళ్ళు ఉలికిపడుతున్నారు ప్రతి సందర్భంలో? వాళ్ళు ప్రతిసారి ఢిల్లీ పోయి అక్కడ కూర్చొని మాట్లాడటం ఎందుకు? లేదా అసలు కేసును మొత్తాన్ని హైదరాబాద్ తరలించమంటం ఎందుకు? మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగానే అనేక తీర్పులు ఇచ్చిందే, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిందే. మరి ఎందుకు అక్కడ మీరు కోర్టుని నమ్మలేకపోయారు? ఇక్కడ తెలంగాణ కోర్టుకు మార్చమన్నారు. అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నది లోకల్ అధికారులు కాదు కదా, సిబిఐ చేస్తుంది. సిబిఐని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటే ఆయన మీదే కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు. ఆయన మీదే సిబిఐ కేసులు ఉన్నప్పుడు వాటిని ఆయన మాఫీ చేయించుకోవచ్చు కదా. అంటే సిబిఐని జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు, కోర్టుల్ని ఆయన ఏం మేనేజ్ చేసే అవకాశం లేదు. అయినా సరే మీరు భయపడి అక్కడి నుంచి తెలంగాణకు మార్పించుకున్నారు, సిబిఐ కేసు డీల్ చేస్తుంది. అయినా కూడా మీరు చాలా నీచంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్యని, లేదా అవినాష్ రెడ్డిని కానీ వాళ్ళ తండ్రిని కానీ ఈ వ్యవహారాల్లో లాగి నీచమైనటువంటి ఆరోపణలు చేయటం వల్ల మీ క్రెడిబిలిటీ నమ్మలేనిదిగా మారిపోయింది. అసలు ఏం జరిగింది, హంతకుడు ఎవరు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నప్పుడు
ప్రజలందరూ ఏమనుకుంటారు, దీని వెనక ఎవరున్నారు, ఈ కేసు వెనక ఏం జరిగి ఉంటుంది, ఆస్తుల వ్యవహారమేనా? జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆస్తుల వ్యవహారమే అని చెప్తున్నారు. కావచ్చు కాకపోవచ్చు. ఇవాళ వివేకానంద రెడ్డి హత్య వెనక కూడా ఆస్తుల వ్యవహారమే దాగుందని బయట వినపడుతున్నటువంటి టాక్. ఒకవేళ అదే కనుకైతే ఆస్తులు ఎవరికి కావాలి, ఎవరు మరి దానికోసం ప్రయత్నించారు? షర్మిల ఒకసారి చెప్పారు, ఆస్తులు ఎప్పుడో మా బాబాయ్ కూతురికి రాసేసాడు. కానే కాదు, ఆయన చనిపోయిన తర్వాత 2020లో, 2021లో, 2022లో, 2023లో కూడా ఆస్తులన్నీ ఆమె పేరు మీద బదిలీ. ఇందుకు సాక్ష్యాలతో సహా అనేక ఛానళ్లలో వార్తలు వచ్చాయి. సో ఇక్కడ ఆస్తుల వ్యవహారమా లేకపోతే మరొకట లేదు, వివేకానంద రెడ్డి భార్యకు పిల్లలకు ఎందుకు దూరంగా ఉన్నాడు, వాళ్ళతో ఎందుకు కనీసం 6-7 సంవత్సరాలుగా మాట్లాడటం లేదు, ఆయన మీద నిఘా పెట్టినటువంటి తన బావమరిది, ఒక బావమరిదికి తన కూతుర్నే ఇచ్చాడు, ఇంకో బావమరిదిని ఆయన మీద నిఘా పెట్టారు. అతనేం చేశాడు? ఈ రకమైనటువంటి వార్తలు, వ్యవహారాల శైలి, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ఆ జిల్లా ప్రజలందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నటువంటి స్థితిలో ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనుమానాలను రేకెత్తించడం కంటే సిబిఐని చేయనియండి, సిబిఐ విచారణ చేయనియండి, దర్యాప్తు అయిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మాత్రం అనవసరంగా రచ్చగించి అన్పాపులర్ చేయాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సమంజసం కాదు, సరైనది కాదు. చూద్దాం మరి ఈ పోకడ మానేస్తారో లేదా ఇట్లాగే కొనసాగిస్తారో చూద్దాం.